ఇదిగో చూడు జాక్లెక్, నటించడంలో నువ్వు కమల్ హాసన్ ని మించిపోతున్నావు. అసలు నీకు రాజకీయాల కన్నా సినిమాలు చాలా బెస్ట్. యా ఏ తాగుపోతాడా, ఏం మాట్లాడుతూ ఉన్నావు? నటించడం ఏంది? ఏం పిచ్చి పిచ్చిగా ఉందా అని అడుగుతా ఉన్నా. నేను నిజమే మాట్లాడుతున్నాను. నువ్వు ఒక క్రిస్టియన్ వై ఉండి హిందువు అని నిరూపించుకోవడానికి ఆడే నాటకం నా భూతో నా భవిష్యత్. నేనేమీ నాటకం ఆడటం లేదు. దీపావళి పండుగను నేను హారతి కలిసి చేసుకున్నాం. అందులో భాగంగానే చిచ్చుబుడ్డి వెలిగించినాం. తప్ప అని అడుగుతా ఉన్నా. నువ్వు చిచ్చుబుడ్డి ఎలా వెలిగించావన్నది తప్పు కాదు. దీపావళి పండుగ చేసుకోవడం కూడా తప్పు కాదు. కానీ నువ్వు ఒక క్రిస్టియన్ అని ఒప్పుకోకుండా హిందువుల ఓట్ల కోసం నువ్వు చేసే డ్రామా గురించి మాట్లాడుతున్నా. యా ఇదిగో వింత జీవి, నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతూ ఉన్నావు. నేను నిష్కల్మషమైన మనసుతో నిజంగానే పండగ చేసుకున్నాను, అందుకనే చిచ్చుబుడ్డి వెలిగించినాను. మరైతే దసరా కూడా చేసుకోవాలి కదా, ఎందుకు చేసుకోలేదు? నువ్వు నా దగ్గర పత్తిత్తు కబుర్లు చెప్పకు. ఆల్రెడీ సోషల్ మీడియాలో నిన్ను ట్రోల్స్ చేసి పారదోపుతున్నారు. యా ఆ పచ్చ బ్యాచ్ చేసే పనులు అందరికీ తెలిసినవే. వాళ్ళు ఎన్ని ట్రోల్స్ చేసుకున్నా నేను చేసే పనులు చేస్తానే ఉంటా. వాళ్ళ పచ్చ మీడియా సంగతి పక్కన పెడితే నీ బ్లూ మీడియా మాత్రం నిన్ను ఒక పెద్ద హిందువుగా చూపించడానికి నానా తంటాలు పడుతుంది. ఉన్నది చూపిస్తా ఉంది, అందులో తప్పేమీ లేదు. నా హిందూ అక్క చెల్లెమ్మలు నన్ను ఎప్పుడు ఆదరిస్తూనే ఉంటారు. అవన్నీ కాదు గాని నేను నీకు ఒక మంచి మిత్రుడిగా ఒక సలహా చెప్తా. నువ్వు నా మిత్రుడివా? ఏందే అయినా నువ్వు నాకు సలహాలు ఇచ్చేదేందే? నేను మా అమ్మ అయ్యా మాటలే వినేవాడిని కాదు. ఈ పొగరే తగ్గించుకుంటే మంచిది. అసలు దీపావళి చేసుకునేటప్పుడు ఆ కాస్ట్యూమ్స్ ఏంటి, ఆడవాళ్ళు వేసుకునే ఆ షూస్ ఏంటి, ఇవన్నీ చూసుకుని చేయవా? అసలే ట్రోలర్స్ నీ కోసం రెడీగా ఉన్నారు, నువ్వు ఎప్పుడెప్పుడు దొరుకుతావా అని. షూస్ అన్నాక షూసే, అవి ఆడవాళ్ళవైతే ఏంది మగవాళ్ళవైతే ఏంది, నాకు ఆడ మగ తేడానే లేదు. షూస్ వేసుకోవడంలో కూడా వేరియేషన్ చూపించాను నేను. అలా అని నైటీలు చీరలు కట్టుకుని నాకు అందరే సమానమే, అన్ని వేషాలు సమానమే అని అనగలవా? నాతో వాదించాలని చూడకు, చెప్పేది విను. సర్లేవయ్యా, ఈ సుత్తంతా ఆపి నువ్వు చెప్పబోయే బోడి సలహా ఏందో చెప్పు. నువ్వు క్రిస్టియన్వి పక్క, మీ తాత ముత్తాతల నుంచి మీరు క్రైస్తవ మతాన్ని నమ్ముకుని ఉన్నారు, అవునా కాదా? అలా అని ఏం లేదు. నాకు అందరు దేవుళ్ళు ఒకటే. ఆల్రెడీ మీ పుట్టు పూర్వత్రాలన్నీ జనాలకు మొత్తం తెలుసు. ఏ చర్చిలలో బైబుల్ పట్టుకుని మోకాళ్ళ మీద కన్నీటి ప్రార్థన చేశావో అంతా డేటా ఉంది. అయితే ఇప్పుడు ఏమంటావయ్యా? నువ్వు నిజాయితీగా నేను క్రిస్టియన్ని, నేను యేసు ప్రభు నమ్ముకున్నాను, నాకు మా దేవుడి మీద నమ్మకం ఉంది అని ఓపెన్ గా చెప్పు. అలా ఎలా చెప్తాను? అలా చెబితే నా హిందూ సోదరులు సోదరిమణులు బాధపడతారు, నా ముస్లిం సోదర సోదరిమణులు ఫీల్ అవుతారు. వాళ్ళని నన్ను దూరం చేయడానికి నువ్వు చెప్తా ఉన్నావా ఏందే? నేను చెప్పేది పూర్తిగా విను, విసిగించకుండా. ఏందా నువ్వు చెప్పేది? అసలే గొర్రె బిడ్డ పాపు బిడ్డ అని నా మీద 1,00,000 నిందలున్నాయి. ఇంకా నేను డైరెక్ట్ గా చెప్పేస్తే ఇంకా ఘోరంగా తిడతారు నన్ను. నువ్వు చెప్పకపోతే ఉన్నది పాయే ఉంచుకున్నది పాయే అన్నట్లయితది నీ పరిస్థితి. యా ఉన్నది పాయే ఉంచుకున్నది పాయేనా? ఏందయ్యా నువ్వు మాట్లాడేది? ఈ మట్టి పొరకు అర్థమయ్యేలా చెప్పేశావు. నువ్వు వాదించకుండా చెప్పేది వింటే క్లియర్ గా చెప్తా. యా నా కర్మ ఎలా దాపరించింది అని అంటే, ఎనీ సెంటర్ ఎనీ టైం సింగిల్ హ్యాండ్ గణేష్ అన్నట్లు బిల్డప్ ఇచ్చే నాకు నీలాంటి తాగుబోతోడితో సలహాలు వినాల్సిన కర్మ పట్టింది. ఏం చేస్తాం నా టైం అలా ఉంది. చెప్పు. నాకు రాజకీయాల్లో నువ్వంటే విపరీతమైన ఇష్టం. నువ్వు ఇలాగా నలిగిపోతుంటే చూస్తూ నేను ఉండలేకపోతున్నాను, అందుకే చెప్తున్నాను. నువ్వు పెద్ద మాయల మరాఠీ గాడివే. ఆ పవన్ అంటే కూడా బాగా ఇష్టమని చెప్పి పవన్ కూడా ఇష్టం వచ్చినట్టు తిడతావు. ఇప్పుడు ఆ సబ్జెక్ట్ ఎందుకులే గాని ముందు నీ సబ్జెక్ట్ గురించి మాట్లాడదాం. ఇదిగో నాకు అవతల చాలా పనులున్నాయి, సూటిగా సుత్తి లేకుండా చెప్పు. మరేం లేదు, నేను క్రిస్టియన్ని పక్కా అని పూర్తిగా ఒప్పేసుకో. కానీ నాకు అన్ని మతాల పట్ల గౌరవం ఉంది, అందరికి రెస్పెక్ట్ ఇస్తాను అని ఓపెన్ గా చెప్పు. ఈ కొబ్బరికాయలు కొట్టాల్సిన అవసరం లేదు, ఈ చిచ్చుబుడ్లు వెలిగించాల్సిన అవసరం లేదు. అప్పుడు నీ నిజాయితీ జనాలకి నచ్చుతుంది. యా అలా చెప్తే హిందువులు నాకు దూరం అవరంటావా? చాలా మంది హిందూ రాజకీయ నాయకులు అన్ని మతాలకు సంబంధించిన గుళ్ళకి ఫంక్షన్లకి వెళ్తారు, చర్చిలకి వెళ్తారు, మసీదులకి వెళ్తారు. అలానే వాళ్ళు హిందువులు కాకుండా పోరు కదా. నువ్వు కూడా అలాగే చెయ్యి, కానీ నాటకాలు చెయ్యకు, అది నేను చెప్పేది. యా నువ్వు చెప్పేది బాగానే ఉంది, కానీ లేదా అర్థం లేదు. నువ్వు ఇలా గనక ఇప్పుడు చేస్తున్న నాటకాలు గనక చేస్తే రేపొద్దున నువ్వు నమ్ముకున్న నీ క్రిస్టియన్ ఓట్లు కూడా నీకు కాకుండా పోతాయి. నా వాళ్ళు నాకు కాకుండా ఎందుకు పోతారు?
నువ్వు మరీ సుత్తి చెప్తా ఉన్నావు. నువ్వు ఫస్ట్ నీ వాళ్ళని గుర్తించు. అలా గుర్తించకే నీ మతమే కాదు కులమైన రెడ్లను కూడా దూరం చేసుకున్నావు. మా రెడ్డి సామాజిక వర్గాన్ని నేనెందుకు దూరం చేసుకుంటా? మతుండే మాట్లాడుతూ ఉన్నావా ఏమే? నేను తాగుబోతున్నైనా తెలివిగలవాడిని, నిజాన్ని ఆలోచించేవాడిని. నువ్వు ఎప్పుడైతే నా బీసీలు, నా ఎస్సీలు, నా మైనార్టీలు అన్నావో అప్పుడే నీ రెడ్డి కులస్తులు నిన్ను పక్కన పడేశారు. అన్ని కులాలు సమానమని చెప్పి అందరికీ న్యాయం చేద్దామని చెప్పి ఏడ్చినట్టే ఉంది నీ ఏదో తెలివితేటలు. అన్ని చోట్ల అవి పని చేయవు. నీ రెడ్డి కులస్తులను పట్టించుకోకుండా వదిలేయడం వల్లే నీ పార్టీకి సగం బలం పడిపోయింది. మొన్న 2024 ఎన్నికల్లో ఇదే జరిగింది. అన్ని కులాలకు సమానమని చెప్పి అందరికీ అవకాశం ఇచ్చినాను. కరెక్ట్. ఇప్పుడు సేమ్ నువ్వు హిందూ అని చూపించుకోవడానికి నువ్వు చేసే ఈ యదవ నాటకాలకి, డ్రామాలకి మీ మతస్థులకి మండితే ఆ ఉన్న ఓట్లు కూడా పోతాయి. అప్పుడు నువ్వు రెంటికి చెడ్డ రేవడి అవుతావు. నువ్వు అన్నది కరెక్టే, కానీ నాకు ఉన్నది ఉన్నట్లు మాట్లాడటం అలవాటు లేదే. నటించడానికి, యాక్టింగ్ చేయడానికి బాగా అలవాటు పడిపోయావు కాబట్టి నిన్ను ఓపెనింగ్ డైలాగ్ కమల్ హాసన్ తో పోల్చాను. అంత గొప్ప నటుడితో నాకు పోలిక ఎందుకులే, గాని నువ్వు చెప్పింది కరెక్టేలే. ఆలోచిస్తా, బాగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంటా. ఈ ఆలోచన 2029 దాకా వెళ్ళిందంటే ఇటు రెడ్లు అటు క్రిస్టియన్స్ మొత్తం షిఫ్ట్ అయిపోతారు. ఆ తర్వాత ఇప్పుడొచ్చిన ఈ 11 సీట్లు కూడా పోయి పులివెందుల్లో నీ సీటు సిరిగిపోయి ఓవరాల్ గా గుడ్డు సున్నా వస్తుంది. గుర్తు పెట్టుకో సైకో రెడ్డి. చిన్నైనా